హాయ్! హలో! నమస్తే. దిస్ ఈస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు ఒక స్పెషల్ వీడియోతో మళ్ళీ మన ముందుకొచ్చేసారండి. ట్రెండ్ సెట్టర్ అని చెప్పుకోవచ్చు. ది బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు. హాయ్ విజయ్ గారు. నమస్కారం అండి సువర్ణ గారు. నమస్కారం విజయ్ థాంక్ యూ గారు. సో మచ్. పౌర్ణమి వస్తే చాలా మేలు కలుగుతుంది అని ఒక ఇంటెన్స్ క్రియేట్ చేస్తున్నారు మీరు. యెస్. సో పౌర్ణమి వస్తే ఏం చేయాలి? మీ మాటల్లో తెలుసుకోవాలంది. థాంక్ యూ సో మచ్. విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మో రక్షిత రక్షితః యద్భావం తద్భవతి. అవునండి. పౌర్ణమి రోజు ఎందుకు అంత శుభ సంకేతంగా కొలుస్తారంటే, పౌర్ణమి రోజు హై పాజిటివ్ ఎనర్జీ ఎర్త్ పైకి వస్తది. అంటే కాస్మిక్ ఎనర్జీ అనేది ఫ్లోయింగ్‌గా ఉంటుంది. ఎవరైతే పౌర్ణమి రోజున మెడిటేషన్ చేసి సంకల్పం చెప్పుకుంటారో, అంటే వారి జీవితంలో వారు ఏదైతే కావాలని కోరుకుంటారో, ఆ కోరిక అనేది పౌర్ణమి రోజు త్వరగా సిద్ధిస్తది. ఇంకొకటి ఈ పౌర్ణమికి ఇంకొకటి హనుమాన్ జయంతి కూడా వస్తుంది మేడం. చూడండి హనుమాన్ జయంతిలో మీరు చూసినట్టయితే హనుమంతుడు చూడండి వాయుపుత్రుడు అంటారు. మనం తీసుకునే శ్వాస కదా మేడం. ఓకే. మనం అబ్జర్వ్ చేస్తున్న శ్వాసను ఎప్పుడైతే మనం గమనిస్తుంటామో, హనుమంతుడికి ఉన్నటువంటి ఎనర్జీ కూడా మనకొస్తుంది మేడం. అంటే ఎవరైతే ఉచ్ఛ్వాస, నిశ్వాసాలను పౌర్ణమి రోజున అట్‌లీస్ట్ ఒక 20-30 నిమిషాలని చెప్తాను మేడం. ఓకే. కొద్ది సమయం శ్వాసను మీరు గమనించినట్టయితే, మీరు గతం నుంచి, భవిష్యత్తు నుంచి బయటపడి వర్తమానంలో జీవిస్తారు. ఎందుకంటే, వర్తమానంలో శ్వాస జరుగుతూ ఉంటుంది మేడం. ఓకే. మీ మనసును శ్వాస పైన పెట్టినట్టయితే, మీరు గతంలోనో లేదా భవిష్యత్తులోనో లేరు. ఎక్కడున్నారు? వర్తమానంలో జరిగే శ్వాసను మీరు గమనిస్తుండడం వలన, ఎప్పుడైతే అలా గమనించడం వల్ల మనసు ప్రశాంతమైద్దండి. ఎప్పుడైతే పౌర్ణమి రోజున మన మనసు ఎంత ప్రశాంతమైతే, మన శక్తి అంత పెరుగుతుంటుంది. ఎప్పుడైతే మన శక్తి పెరిగినప్పుడు, మన సంకల్పం అంటే కోరిన కోరికలుంటాయి గదా! అవి ఆ మెడిటేషన్ తర్వాత గనక కోరుకున్నట్టయితే త్వరగా మనకు సిద్ధిస్తుంటాయి. ఎస్పెషల్లీ ఈ పౌర్ణమి రోజున ఎవరైతే ఇలా చేస్తుండారో వాళ్ళకు డెఫినిట్‌గా మనకిక్కడ వ్యూవర్స్ ఎక్కువ మంది ఏమని కోరుకుంటారో చెప్పండి పౌర్ణమి రోజున? మనీయే గదండీ! ధనమూలం ఇదం జగత్. సో, ఇక్కడ వ్యూవర్స్ చూసేవాళ్ళు ఎవరైనా సరే మనీని కోరుకున్నట్టయితే, మనీ, మనీ అని కామెంట్ సెక్షన్‌లో రాయండి. ఎందుకంటే లాస్ట్ బ్యాచ్‌లో ఒకటి అయిందండి సువర్ణ గారు. అయితే మనీ, మనీ టైప్ చేస్తుంటే ఒక పార్టిసిపేషన్‌కి మనీ అనేది అకస్మాత్తుగా రావడం జరిగింది. అంటే ఒక ఆపర్చునిటీ కూడా వచ్చింది. అందుకోసమే మీరు మనీ అని కామెంట్ సెక్షన్‌లో టైప్ చేయమని కూడా అంటున్నారు. యూనివర్స్ కూడా చాలా మందికి ఒక డౌట్ అంటారు సువర్ణ గారు. ఏంటంటే మనీ, మనీ అంటారు కదా! నిజంగా మనీ ఎలా వస్తుందని అంటారు. మనీ అనేది డైరెక్ట్ రాదండి. ఒక అవకాశాల రూపంలో వస్తుంది. ఎవరైతే అవకాశాలను ఉపయోగించుకుంటారో వాళ్ళు సక్సెస్ అవుతుంటారు. ఎస్పెషల్లీ పౌర్ణమి రోజున ఇంకొక రెమెడీ కూడా ఉందండి. ఏంటంటే పౌర్ణమి రోజు ధ్యానం చేసిన తర్వాత వాటర్ ఉంటాయి కదా మేడం. ఓకే. ఆ వాటర్‌ను కరెక్ట్‌గా మీరేం చేయాలంటే పౌర్ణమి రేస్ ఉంటాయి కదా! ఆ రేస్ పడే విధంగా అక్కడ పెట్టినట్టయితే, ఆ రేస్ అందులోకి వచ్చిన తర్వాత మీ సంకల్పం ఏదైతే ఉందో అది చెప్పుకుంటూ ఆ వాటర్ తీసుకున్నట్టయితే మల్టిపుల్ స్పీడ్‌తో జరుగుతాయి. అంటే కోరిన కోరికలు త్వరగా నెరవేరాలి అంటే వాటర్ మేనిఫెస్టేషన్ అంటే పౌర్ణమి రోజు మామూలుగా వాటర్‌కు చాలా పవర్ ఉంటుంది మేడం. హ్మ్. బట్ పౌర్ణమి రోజున గనక మీ సంకల్పం చేసుకొని ఆ వాటర్ గనక తీసుకున్నట్టయితే కోరుకున్న కోరికలు త్వరగా సిద్ధిస్తుంటాయి. ఇంకొకటి మనం ఏం చేసుకున్నాం హనుమాన్ జయంతి. హనుమంత్ జయంతుడు అనగానే మనకొకటి గుర్తుకొస్తది మేడం. ఓకే. అయితే సముద్రం ఉంటుంది కదా మేడం. అయితే శ్రీరాముల వారు, సీత వారి జాడని తెలుసుకోవాలి మేడం. హ్మ్. అక్కడ ఎవ్వరు గూడా అంత పవర్ లేదు. ఈ సముద్రాన్ని దాటలేరు అనుకుంటారు. నిజానికి హనుమంతుడు కూడా నమ్మడండి. అంటే తనకు తానుగా ఈ సముద్రాన్ని దాటగలిగే శక్తి తనలో ఉందని గూడా హనుమంతుడికి తెలియదు. జాంబవంతుల వారు వచ్చి సువర్ణ గారు గుర్తు చేయడం జరుగుతది. నీలో అనంతమైన శక్తి ఉంది. నువ్వు కావాలనుకుంటే నువ్వు వెళ్ళాలనుకుంటే దీన్ని వెళ్ళొచ్చు అనేసి చెప్తే, అప్పుడు హనుమంతుడు వాళ్ళు ప్రయత్నం చేస్తారు. సముద్రం పైనుంచి తను దాటుకొని అటు లంక వైపుకెళ్తారు. అంటే ఫస్ట్ మోటివేటర్ ఎవరో తెలుసా అండి? జాంబవంతుడు. ఫస్ట్ ఇన్‌స్పిరేషన్ పొందిన వాళ్ళు ఎవరో తెలుసా అండి? హనుమంతుడు. అంటే హనుమంతుల వారికి జాంబవంతుల వారు మోటివేషన్ చేస్తే ఏమైందంటే అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇక్కడ కూడా అంతే అండి. చాలా మంది ఏమనుకుంటారంటే నా వల్ల కాదు. ఎగ్జామ్ రాయడం నా వల్ల కాదు. జాబ్స్ నా వల్ల కాదు. బిజినెస్‌లో ఒకసారి లాస్ అవ్వగానే వదిలేస్తుంటారు. రిలేషన్‌షిప్‌లో చిన్న చిన్న ఇగోనెస్తోనే వాళ్ళ కొలాప్స్ అయితుంటాయి రిలేషన్‌షిప్స్. కెరియర్‌లో గూడా వాళ్ళొక స్కిల్స్ పైన ఫోకస్ పెట్టుకోవడం డౌన్ ఫాల్ అవుతారు. బట్ ఎప్పుడైతే వారు మళ్ళీ ధైర్యంతో మరొక స్టెప్ గనుక వారు తీసుకున్నట్టయితే, అసాధ్యాలను వారు సుసాధ్యాలుగా మరి మార్చుకోవచ్చండి. అయితే మీరిక్కడ చూడండి చాలా మందికి ఒక డౌట్ ఉంటుందిక్కడ. ఎలాంటి స్థితిలో మీరు ఉన్నా సరే, మీరు మళ్ళీ మీ ప్రయత్నాన్ని మొదలుపెట్టవచ్చు. ఐ సా దిస్ టుడే నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ ఇన్ యువర్ లైఫ్ యూ కెన్ స్టార్ట్ ఓవర్. చూడండి మేడం చెట్టు అంతా ఏమైంది మేడం కట్ చేయడం జరిగింది కదా! హ్మ్. తర్వాత ఏమైంది మొక్క? మళ్ళీ హ్మ్. వచ్చింది. హ్మ్. చాలా మంది ఏమనుకుంటారంటే, ఇగ వచ్చేసింది, హ్మ్. లైఫ్ ఆగిపోయింది, ఈ ఫెయిల్యూర్స్ అయిపోయారనుకుంటారు. మళ్ళీ ఒకసారి మళ్ళీ మొదలుపెడితే చూడండి, ఆ మొక్కలాగే మనిషి జీవితం గూడా మళ్ళీ చిగురిస్తది. హ్మ్. కానీ ఎప్పుడు వదలకూడదేంటో తెలుసా? ఆశావాద దృక్పథం. హ్మ్. ఎవరికైతే ఆశావాద దృక్పథం ఉంటుందో డెఫినెట్‌లీ వాళ్ళు విన్ అవుతారని. అయితే ఇంకొక విషయం ఉంది. సార్ నిజంగా ఇట్లా ఉన్నారా? మీ క్లాస్‌కొచ్చి రిజల్ట్స్ ఎవరైనా పొందారంటారు. నేనెప్పుడు గూడా చెప్పనండి. మీరు చూసినట్టయితే ఇక్కడ సుధారాణి గారి రిజల్ట్స్ మీరు చూస్తుంటే గమనించొచ్చండి. అందరూ మాటలు జెప్తారండి. మన దగ్గర మాటలుండవు. ఏంటి?
అన్ని చేతలే. అవి కూడా నేను చెప్పదలుచుకోలేదు. మా పార్టిసిపేషన్‌కి గురూజీ గారు మీకు నా హృదయపూర్వక పాదాభినందనం. ఈరోజు నాకు సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఒక స్కీమ్ అగ్రీమెంట్ జరిగింది. 4,82,000 అగ్రీమెంట్. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఆ అవకాశాలు ఎలా వస్తున్నాయి మరి చూసారా? అంతే కాదండి చాలా మందికి సో ఈ రోజున గోల్డ్ 2 లాక్స్ కట్టి వినిపించుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పారు. అంటే చూడండి లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించుకొని ఎంతో మంది వారి రిజల్ట్స్‌ని పొందుతున్నారండి. ఇక్కడ సుధారాణి గారు కావచ్చు, నారాయణ గారు కావచ్చు. ఏంటి చెప్పనా? ఆశావాద దృక్పథాన్ని ఏ రోజు వారు వదలలేదు. ఎవరైతే ఆశావాద దృక్పథాన్ని ఎవరైతే వదలరో వారు డెఫినెట్‌గా వారు సక్సెస్ అవుతుంటారండి. అంటే మనిషి యొక్క పవర్ అమోఘమండి. ఎస్పెషల్లీ పౌర్ణమి రోజున మీరు మెడిటేషన్ చేసేసి ఆ వాటర్ ఏదైతే వాటర్ ఉన్నాయో ఓకే. చంద్రుని కిరణాలు పడినట్టు వాటర్ తీసుకుంటూ మీరు సంకల్పం చేయండి. ఎవరైతే ఇలా చేస్తుంటారో హనుమాన్ జయంతి రోజు ఇది చేస్తే మాత్రం మీరు కోరుకున్న కోరికలు మాత్రం తప్పకుండా సిద్ధిస్తాయి. తప్పకుండా విజయ్ గారు. సో, పౌర్ణమి రోజు చేయవలసినటువంటి ఒక చక్కటి సూచన మీరు చేశారు. అలాగే ఇది చేసిన తర్వాత రిజల్ట్ కూడా మీకెలాగ పర్సనల్‌గా పెడుతున్నారో, మన వీడియో కింద కామెంట్ రూపంలో కూడా వాళ్ళు కామెంట్ చేయడం జరుగుతుంది. దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అవునండి. అందుకోసం ఏం చేస్తారంటే క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఈ క్లాసెస్‌కి మీరు ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఈ మండే రోజున ఓకే. రిజిస్ట్రేషన్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఎవరికైనా ఎన్రోల్ అవ్వాలనుకుంటే మాత్రం డిస్‌ప్లే అవుతున్న నంబర్‌కి కాల్ చేయొచ్చు. లేదా గూగుల్ ఫార్మ్ అనేది ఫిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్త లోక సుఖినో భవంతు. లాస్ట్ సెట్ నేను రీసెంట్ ఎగ్జామ్ రాశానండి. నాకు 248 ర్యాంక్ వచ్చింది. అయితే అందులో రాయడానికంటే ముందు నాకు ధైర్యం గాని సలహాలు గాని నా మీద నమ్మకం పెరగడానికి గాని కారణం మాత్రం మీరే సార్. అసలుకి నేను లాయర్ అవ్వాలి, నేను పాస్ అయ్యాను. ఈ రెండే అనుకున్నా రాసుకుంటున్నా. ప్రతిసారి మెడిటేషన్ చేసేటప్పుడు మీరు చెప్పినట్టు ఫాలో అయ్యాను. నాకు కొన్ని టిప్స్ చెప్పారు, అవి ఫాలో అయ్యాను. ఎప్పటికప్పుడు మీరు చెప్పింది నేను గైడెన్స్ ప్రకారం ఫాలో అయ్యాను. ఇక సక్సెస్. నిజంగా చాలా సూపర్ గురుగారు. ఈ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరు డియర్ ఫ్రెండ్స్ మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. మా గురువు గారు నిజంగా పూర్వజన సుకృతం మనకు దొరికిన ఈ గురువు గారిని ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోండి. మంచి రిజల్ట్స్ వస్తాయి. మీరు ఎప్పుడు ఎక్కడ చూడని విధంగా అటువంటి గొప్ప గురువు దొరికినాడు. నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు గురువు గారు మీకు. చాలా థ్యాంక్ యూ సార్. మంచి రిజల్ట్స్ వచ్చాయి సార్. మాకు స్టార్ట్ చేసిన ఫస్ట్ లోనే నేను ఒక 6 months నుండి ఎదురు చూస్తున్న పెండింగ్ బిల్స్ 2 వచ్చాయి సార్. 2,24,000 ఒకటి, 1,05,500 ఒకటి సార్. థ్యాంక్ యూ సార్. నేనంటే ఇంత అనుకోలేదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. కానీ మీ క్లాస్ చేరి ఒక 10 days అయిన తర్వాత నాలో నాకే తెలియకుండా మార్పు అనేది వచ్చింది సార్. నేను అప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. కానీ మీ క్లాస్ కంటిన్యూ అయిన తర్వాత నాకు చాలా సక్సెస్ అయింది. మీరు చెప్పిన క్లాస్ లో ప్రాపర్ గా నేను రిపీట్ అవుతూ అది చేసడం వల్ల హోప్ వల్ల చాలా బెనిఫిట్ వచ్చింది సార్ నాకు. మీ వల్ల నేను చాలా సక్సెస్ అయ్యాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను చాలా హ్యాపీగా ఉన్నా సార్. మా కోడలకు జాబ్ వచ్చింది సార్. అలాగే సార్ నా ఆర్థిక బిల్లులు కూడా చాలా వరకు క్లియర్ అయినాయి సార్. నాకు బ్లాక్ పేపర్ ప్రతి సండే ప్రతి అమావాస్య చేస్తున్నాను సార్. నేను రెగ్యులర్ గా చేస్తున్నాను సార్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. మీ క్లాస్ నేను కంటిన్యూ చేస్తాను సార్. చాలా కూల్ గా చెప్తున్నారు సార్. యాక్చువల్ గా నేను చాలా పొందాను. ఈ క్లాస్ కి వచ్చిన తర్వాత చాలా పొందాను. యాక్చువల్ గా నా డైలీ ఇన్కమ్ 500 నుంచి 1,000 ఉండేది సార్. ప్రెసెంట్ 8,000 నుంచి 10,000 తీసింది. అంటే మంత్లీ దగ్గర 80,000 వస్తుంది. ఆయుర్వేద డాక్టర్ సార్. నేను వర్కింగ్ యాజ్ ఆర్బిటేటర్. మీ క్లాస్ వినేక అంతా నాకు పాజిటివ్ గా జరుగుతుంది సార్. మీకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. అంటే సార్ నేను అప్పుడు హౌస్ సేల్ చేస్తానని చెప్పాను కదా సార్. అవునండి. 45 lakhs కి సేల్ అయిపోయింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి లక్ష్మి గోదాదేవి గారు. అందరూ కూడా ఒక్కసారి కంగ్రాచులేషన్ హ్యాండ్స్ తో చెప్పాలండి. బిగ్ హ్యాండ్స్ తో మనం ఎప్పుడైతే ఎవరికైతే చెప్తుంటామో మళ్ళీ వస్తాయి అందరూ. థ్యాంక్ యూ సో మచ్ అండి గోదాదేవి గారు. కంగ్రాచులేషన్ అండి. ఇంకా మీరు మరింత ముందుకెళ్ళాలి.